బిగ్ బాస్, లఫూట్, సైకో ఏమేమో అన్నావు. ఎన్ని కాదు, నీకు నేను రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను. రెడ్ కార్డ్. బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి. అబ్బాయి గెట్ అవుట్ మై బిగ్ బాస్ హౌస్. ఓకే సార్ ప్లీజ్ సార్, వన్ ఛాన్స్ సార్, ప్లీజ్ సార్, వన్ ఛాన్స్. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ సార్, ప్లీజ్ సార్, వన్ ఛాన్స్ సార్, ప్లీజ్ సారీ బిగ్ బాస్, నేను ఏదో తెలిసి తెలియకపోయినప్పుడు ఏదో అన్నాను లేదు, ఇది ఒక్కసారి క్షమించండి బిగ్ బాస్. సారీ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, ఇది ఒక్కసారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్. నిన్ను బిగ్ బాస్ హౌస్లో ఉంచితే బిగ్ బాస్ని అవమానించినట్టే. గెట్ అవుట్ బిగ్ బాస్ హౌస్ ఇమీడియట్లీ. గో. కొన్ని వాటర్ ఇవ్వండి. సారీ బిగ్ బాస్, ఒకసారి క్షమించండి బిగ్ బాస్, నేను ప్రూవ్ చేసుకుంటాను బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్, ఇది ఒకసారి ప్లీజ్ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అది చూడండి. అరే బిగ్ బాస్ ఏంట్రా బాయ్, మా చార్మినార్లో ఈ 100కి ఇచ్చినా తీసుకోరు, 100 కాదు ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు. ఇది తీసుకొచ్చి మన మొహాన్ని పడేసిండు. ఏం బిగ్ బాస్ రా నాయన, అమ్మ అంత లత్కోరు పనులు లత్కోర వాళ్ళ చేస్తాడు. అమ్మ బిగ్ బాస్ అనేటోడు ఇలాంటి రూల్స్ పెడతారు రా బాయ్. ఒకసారి కాకపోతే ఒకసారి మనం గెలిచినప్పుడైతే ఏం మాట్లాడు, ఒక విన్నర్ లూజ్ అని ఏమి ఇయ్యడు. అదే వాళ్ళు గెలిస్తేనేమో అన్నీ అప్పటికప్పుడే విన్నని చెప్పేస్తాడు. అంతా వేరే పంచాయతీలు ఉన్నారా బాయ్. అరే నాయన బిగ్ బాస్ వాళ్ళ పిల్లల మీద కోపం మొత్తం మన మీద తీరుస్తారా ఎట్టరా నాయన. స్క్రిప్ట్లు నన్ను అడిగిన నేనన్నా మంచిగా రాస్తా కదరా నాయన. ఈసారి ఇంటర్వ్యూ పోతాగా బయటికి, ఉన్నది ఉన్నట్టే బిగ్ బాస్ మొత్తం ఫేక్, అంత ఫేక్ ముచ్చట్లు, అంత బిగ్ బాస్ అంత బయాస్టే ఎవరు లేరు అని ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పేస్తా. ఇవన్నీ ఉండొద్దు. నా వాయిస్ పెట్టి వేరే వాళ్ళ మొహాలు పెట్టడం అట్లా కాదు. డైరెక్ట్ నేనే అన్నా, నా వాయిసే రావాలా, నా మొహమే పెట్టాలా. అట్లయితేనే నేను సెట్. మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. నేను అన్నప్పుడు నేను తప్పు చేస్తే తప్పు చేసినా అని చెప్పు బాయ్. బిగ్ బాస్ ఏంది, ఏం రూల్స్, తొక్కలో రూల్స్, తొక్కలో వ్యవహారం. అదేదో నేను నాకు చెప్పినా నేను మంచిగా రాస్తా కదా. నన్ను వీళ్ళు బిగ్ బాస్కి రూల్స్ టాస్క్లు మంచిగా రాస్తా. ఏం రా బాయ్ ఈ అమ్మ. అరే బయాస్ట్ రా, నెంబర్ 1 బయాస్ట్ అసలు. యాజ్ ఎ చీఫ్గా నేను చెప్తున్నా వినండి. ఇది గనక అది వచ్చేదాకా మనం ఎవరికి ఏం చెప్పొద్దు, ఏం పని చేయొద్దు, ఏం వండొద్దు, వాళ్ళకి ఏం పెట్టొద్దు, వాళ్ళు మనకి ఏం పెట్టవలసిన అవసరం లేదు. ఏదైనా ఉన్నా సండే రోజు నాగార్జున గారు నేను మాట్లాడినప్పుడు నేను చూసుకుంటా అంతే. ఏమ్రా బిగ్ బాస్ అన్నారు, వచ్చిన తర్వాత అంతా లత్కోర మాటలు. బిగ్ బాస్ అనేటోడు గింతంత మైండ్ లేని వ్యవహారం చేస్తారు, మైండ్ లేని ముచ్చట్లన్నీ. ఏమ్రా బాయ్. బిగ్ బాస్ అంటే మినిమం తెలిసినోడు ఎవడైనా ప్రతి ఒక్కడు మంచి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ బిగ్ బాస్లో వచ్చిన తర్వాత నాకు గింతంత అది లేదు, అంత బయాస్ట్ వ్యవహారం మొత్తం. బిగ్ బాస్ నాదేమన్నా తప్పుగా అనిపిస్తే చెప్పండి, డోర్లు ఓపెన్ చేయండి, వెళ్ళిపోతా అంతే. అసలు ఇంతగానో ఎట్లుంటుంది అంటే నేను అసలు రాకపోతుంటే ఎందుకు బిగ్ బాస్, నేను బయటికి వెళ్ళిపోతా, డోర్లు వేసేయండి, నేను వెళ్ళిపోతా. అంతా మైండ్ లేని వారం, మైండ్ లేని ముచ్చట్లు చెప్తారు. ఏంది బిగ్ బాస్ నువ్వు. బిగ్ బాస్, లఫూట్, సైకో ఏమేమో అన్నావు. ఎన్ని కాదు. సార్ ప్లీజ్ సార్, ఇది ఒక్కసారి క్షమించండి సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఇది ఒక్కసారి క్షమించండి, నన్ను ఇది ఒక్కసారికి ఎట్లా ఉంచండి సార్. నేను మంచిగా ఉండి, నేను మంచిగా గేమ్ ఆడి నా సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం చూస్తా సార్. నేను నా సెల్ఫ్గా నేను ఇండిపెండెంట్గా ఆడతా సార్. ఎవరిని ఏమన్నా సార్, ఇంకోసారి అంటే నన్ను పంపించేయండి సార్, మీ దండం పెడతా సార్, మీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ సార్. ఇది ఒక్కసారి కొంచెం సార్, నన్ను బయటికి పంపించకండి సార్, ప్లీజ్ సార్.